ఒకడు సనాతన ధర్మాన్నే నిర్మూలించాలంటాడు, మరొకడు శైవ వైష్ణవ తిలకాలను ప్రైవేట్ పార్ట్స్తో పోలుస్తాడు. ఇంకొకడు భారత్ ఎన్నడూ ఒక దేశం కాదు, జై శ్రీరామ్ అన్న మాటే తమ నోట రాదంటూ హద్దుమేరుతాడు. వీరంతా ఒకే పార్టీకి చెందిన నేతలు. ఆ పార్టీ ఏదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాట అధికార పార్టీ డిఎంకే గురించే. ఆ పార్టీ సీనియర్ నేత పొన్ముడి హద్దుమీరి చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీశాయి. దీంతో డిఎంకే అధిష్టానం అతన్ని మంత్రి పదవి నుంచి తప్పించింది. కానీ ఇది ఇక్కడితో ఆగేలా లేదు. వరుస వివాదాలతో డిఎంకేకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్న చర్చ కూడా జరుగుతోంది. ఇంతకు డిఎంకే సీనియర్ లీడర్ చేసిన ఆ కాంట్రవర్షియల్ కామెంట్స్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వరుస వివాదాలు తమిళ రాజకీయాన్ని ఎలా మార్చబోతున్నాయి? వాచ్ దిస్. సనాతన ధర్మంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు. తిలకాలను ప్రైవేట్ పార్ట్స్ తో పోల్చిన డిఎంకే లీడర్. అప్పుడు ఉదయనిధి, ఇప్పుడు పొన్ముడి. ఎందుకిలా? ఆర్టికల్ 19(1)(a భారత రాజ్యాంగంలో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పౌరులకు కల్పించే హక్కు దీని ద్వారానే ఇచ్చారు. ఈ హక్కును సామాన్యులు ఎంతవరకు వినియోగించుకుంటున్నారో చెప్పడం కష్టమే. కానీ కొందరు పొలిటీషియన్లు మాత్రం ఆర్టికల్ 19ని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. వాళ్లలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండేది తమిళనాడులోని అధికార పార్టీ డిఎంకే నేతలే. వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు డిఎంకే నేతలు కొత్త అర్థం చెబుతారు. వారి దృష్టిలో వాక్ స్వాతంత్ర్యం అంటే హిందుత్వం, సనాతన ధర్మంపై నోటికొచ్చిందల్లా వాగడమే. 2023లో జూనియర్ స్టాలిన్ రేపిన దుమారాన్ని యావత్ దేశం ఎప్పటికీ మరిచిపోదు. சனாதன எதிர்ப்பு மாநாடு என்று போடாமல் சனாதன ஒழிப்பு மாநாடு என்று நீங்கள் இதை போட்டிருக்கிறீர்கள், இதை அழைத்திருக்கிறீர்கள், இந்த நிகழ்ச்சிக்கு பெயரிட்டீர்கள். அதற்கு என்னுடைய வாழ்த்துக்கள். சிலவற்றை நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும். எனவே இந்த மாநாட்டிற்கு மிக பொருத்தமான தலைப்பு வைத்திருக்கிறீர்கள், அதற்கு என்னுடைய பாராட்டுகள். ఇది 2023లో ఉదయనిధి స్టాలిన్ ఇచ్చిన సందేశం. సనాతన ధర్మాన్ని ఉద్దేశిస్తూ కొన్ని విషయాలను కేవలం వ్యతిరేకిస్తే సరిపోదని, వాటిని పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. అంతటితో ఆగితే వివాదం ఏముంది? దోమలు, డెంగీ జ్వరాలు, మలేరియా, కరోనా వంటి వాటిని మనం వ్యతిరేకిస్తే అవి పోవని, సనాతనం కూడా అంతే అంటూ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో జూనియర్ స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. సుప్రీంకోర్టు సైతం ఉదయనిధి వ్యాఖ్యలపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల కేసుకు సంబంధించి స్టాలిన్ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఆయన తీరును తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసి కూడా అలా మాట్లాడమేంటని ప్రశ్నించింది. అయినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదు. తాజాగా డిఎంకే పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్, தமிழ்நாடு அட்டவி శాఖ మంత్రి హిందుత్వంపై విషం చిమ్మాడు. ஒரு விலை மாதவியின் வீட்டுக்கு ஒருத்தன் போகிறான். போகும்போது அங்கே அந்த அம்மா கேட்குது, நீ பார்த்து நீங்கள் சைவமா வைணவமா அப்படின்னு கேட்குது. அவனுக்கு ஒன்றும் புரியல. அவன் பணம் எவ்வளோ 5 கொடு 10 கொடுன்னு கேட்டான்னா ரைட்டு. என்னடா இங்கே வந்திருக்கிறோம் நாம ஒரு விலை மாத வீட்டுக்கு, நம்மளை சைவமா வைணவமான்னு கேட்குறாங்க அப்படின்னு கேட்டான். அந்த அம்மா சொல்லிச்சான், என்னம்மா ஒன்றும் புரியலையே அப்படின்ட்டான். ஒன்றும் இல்லை, சைவம்னா இப்படி, வைணவம்னா இப்படின்னுச்சான். ஒன்றும் புரியல. சைவம்னா இப்படி, வைணவம்னா இப்படி, ஒன்றும் புரியல. என்னவா சொல்கிற? இதுன்னா அது தீபம் விபூதி இது தானே, அதில் என்ன இருக்குது அப்படின்னா, இல்லை சைவம்னா படுத்துக்கிறது, வைணவம்னா நின்றுங்கிறது. ఇవి శైవం, వైష్ణవాలపై డిఎంకే నేత పొన్ముడి చేసిన అతి జుగుప్సాకర వ్యాఖ్యలు. హిందూ మతపరమైన తిలకాలను లైంగిక స్థానాలతో అనుసంధానిస్తూ రెచ్చిపోయి మాట్లాడాడు. పొన్ముడి వ్యాఖ్యలను డిఎంకే ఎంపీ కనిమొళి కూడా ఖండించారు. ఆమెతో పాటు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, బీజేపీ నేత ఖుష్బూ, గాయని చిన్మయి శ్రీపాద కూడా పొన్ముడి వ్యాఖ్యలపై మండిపడ్డారు. దీనిని శిక్షించే ఏదో రకమైన దైవత్వం లేదా దేవత లేదా దేవుడు ఉండాలి అంటూ
బీజేపీ నేత అమిత్ మాలవీయ పేర్కొన్నారు. దీనిని హిందూ మతంపై డీఎంకే చేస్తున్న దాడుల కొనసాగింపుగా ఆయన అభివర్ణించారు. సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ డీఎంకే, కాంగ్రెస్, టీఎంసీ లేదా ఆర్జేడీ అయినా ఇండి కూటమి సభ్యులు భావజాలం ద్వారా కాదు, హిందూ విశ్వాసాల పట్ల ఉమ్మడి అసహ్యం ద్వారా ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తోందని అమిత్ మాలవీయ ఎద్దేవా చేశారు. మరోవైపు శైవ వైష్ణవాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పొన్ముడిని డీఎంకే అధిష్టానం పార్టీ పదవి నుంచి తొలగించింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో డీఎంకే అధ్యక్షుడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. పొన్ముడిని పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే పొన్ముడిని మంత్రి పదవి నుంచి కూడా వెంటనే తొలగించాలని అన్నామలై డిమాండ్ చేశారు. హిందూ ధర్మంపై దాడులు చేస్తున్న డీఎంకే వ్యవస్థ అశాంతం, అసభ్యకరంగా తయారైందని అన్నారు. పొన్ముడికి వివాదాలు కొత్తేమీ కాదు. హిందీ మాట్లాడే వారిని ఉద్దేశించి పానీపూరి అమ్ముకుంటారంటూ గతంలోనూ అత్యంత అభ్యంతరకరంగా మాట్లాడాడు. ఆ వ్యాఖ్యలతో ఒకసారిగా తమిళనాడు రాజకీయం వేడెక్కింది. గతంలో ఉచిత బస్సు సౌకర్యం గురించి మాట్లాడుతూ మహిళలను వలసదారులతో పోల్చడం విమర్శలకు దారితీసింది. ఇక ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపైన ఆయనకు మద్రాసు హైకోర్టు జైలు శిక్ష కూడా విధించింది. దీంతో ఆయన శాసనసభ్యత్వంపై అనర్హత వేటు కూడా పడింది. అనంతరం శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో తిరిగి మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు ఏకంగా శైవ వైష్ణవాలపై అసభ్యకర వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. కానీ డీఎంకేలో హిందుత్వంపై దాడులు జూనియర్ స్టాలిన్తో మొదలైనవి కాదు, పొన్ముడితో ముగిసేవి కాదు. ఎందుకంటే హిందుత్వాన్ని టార్గెట్ చేయడానికి ఆ పార్టీ లీడర్ల నోటికి తాళాలు లేవు కాబట్టి. ஆனால் நீ சொல்லுகிற கடவுள் இந்த கடவுள் என்றால், இதுதான் ஜெய் ஸ்ரீராம் என்றால், இதுதான் பாரத மாதாக்கு ஜி என்றால், அந்த ஜெய் ஸ்ரீராமனையும் பாரத மாதாவையும் ஒருபோதும் நாங்கள் ஏற்றுக்கொள்ள மாட்டோம். தமிழ்நாடு ஏற்றுக்கொள்ளாது. நீ வேணா சொல்லிப்பார், ராமனுக்கு எதிரி. எனக்கு ராமாயணத்தில் நம்பிக்கை இல்ல, ராமன் மீது நம்பிக்கை இல்ல. ஆனால் கதையை சொல்றேன், இதுதான் கம்பராமாயணம். அப்ப 4 பேரா அண்ணன் தம்பி பிறந்து ஒரு குறவரை, ஒரு வேட்டுவரை இன்னொரு சகோதரனாக, ஒரு குரங்கை இன்னொரு சகோதரனாக, இன்னொரு குரங்கை 6வது சகோதரனாக ஏற்றுக்கொண்ட ராமாயணத்துக்கு பேர் தான் மனித நல்லிணக்கம் என்று சொன்னால், நீ சொல்ற ஜெய் ஸ்ரீராம் சி இடியட். ఈయన డీఎంకే సీనియర్ మోస్ట్ లీడరే. పేరు కె రాజా. ఎంపీ కూడా. భారత్ ఎన్నడూ ఒక దేశంగా లేదని, వివిధ ఆచారాలు, సంస్కృతులతో కూడిన ఒక ఉపఖండమని గత ఏడాది వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అక్కడితో ఆగలేదు. జై శ్రీరామ్, భారతమాత అనే బీజేపీ సిద్ధాంతాలను తమిళనాడు ఎన్నటికీ అంగీకరించబోదని రెచ్చిపోయాడు. అందుకే డీఎంకేలో హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలనేవి చాలా సాధారణంగా మారిన అంశం అనేది. మరి తమిళ ప్రజలు ఇవన్నీ ఎందుకు భరిస్తున్నారు? ఆ రాష్ట్ర ప్రజలు కూడా హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారా అంటే కాదని చెప్పాలి. ఎందుకంటే హిందుత్వానికి, సనాతన ధర్మానికి తమిళనాడు కేర్ ఆఫ్ అడ్రస్. అత్యంత పురాతన చారిత్రక ఆలయాలకు నెలవు తమిళనాడు. హిందుత్వం, సనాతన ధర్మంపై దాడుల్ని అక్కడి ప్రజలు క్షమించే అవకాశం ఉండదు. మరి తప్పు ఎక్కడ జరుగుతోంది? డీఎంకే నాయకులు ఈ రేంజ్లో రెచ్చిపోతుంటే జనం చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగాల్సిందే. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలో జనం హిందుత్వం, సనాతన ధర్మం వైపు నిలుస్తారో లేక డీఎంకే వైపు నిలబడతారో తేలిపోతుంది. నిజానికి తమిళనాట డీఎంకే నేతల తీరుపై జనంలో చాలా కాలంగా వ్యతిరేకత ఉంది. మరి ముఖ్యంగా హిందుత్వ, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తున్న లీడర్లపై పీకల వరకు కోపంతో ఉన్నారు అక్కడి ప్రజలు. ఇది తెలుసు కాబట్టే పొన్ముడిని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించారు. అన్నింటికి మించి తమిళనాడు రాజకీయ సమీకరణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు కుదుర్చుకున్నాయి. ఎన్డీఏలోకి తిరిగి అన్నాడీఎంకే చేరిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని, ఎన్డీఏ అద్భుత విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. సో డీఎంకే పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే.